Daily. Taste the Daily. ఆంధ్రప్రదేశ్లో స్క్రైబ్ టైఫస్ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగాయి. గత 2 ఏళ్లలోనూ ఏటా 1000కి పైగా కేసులు వచ్చినా అధికారికంగా మరణాలు నమోదు కాలేదు. ఈసారి ఏకంగా పాజిటివ్ కేసుల్లో మరణాల సంఖ్య 22కు చేరింది. అన్ని జిల్లాల్లోనూ కేసులు గుర్తిస్తున్నా గత 3 ఏళ్లుగా చిత్తూరు జిల్లాలోనే తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో 2023లో 548 పాజిటివ్ కేసులు రాగా 2024లో 514, ఈ ఏడాది ఇప్పటి వరకు 491 వరకు నమోదయ్యాయి. అక్కడ వ్యాధి ఉధృతికి మూలాలైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ అనుబంధ శాఖలు దృష్టి సారించలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇక తిరుపతి జిల్లాలోనూ 2023లో 276, 2024లో 184, ఈ ఏడాది 99 కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాది కేసుల తీవ్రతలో కాకినాడ, విశాఖపట్నం జిల్లాలు 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఇక స్క్రబ్ టైఫస్ ను సకాలంలో గుర్తిస్తే సమస్య ఉండదని అవగాహన కల్పిస్తున్నప్పటికీ తొలుత జ్వరాలకు వాడే సాధారణ మందులు వేసుకుని పరిస్థితి చేయిదాటాక ఆసుపత్రుల్లో చేరుతుండడంతో ప్రాణాల మీదకు వస్తుంది. ఇక పరిసరాల పరిశుభ్రత, జాగ్రత్తలపై అవగాహన లేమి సమస్యగా మారుతోంది. రెడీగా ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ విస్తరణకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. గుడ్ మార్నింగ్ శివ. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే వైరస్ ఉందో స్క్రబ్ టైఫస్ వ్యాధి వణికిస్తోందని చెప్పుకోవచ్చు. రోజు రోజుకు రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. అయితే ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు గత 2 సంవత్సరాల నుంచే నమోదవుతున్నా అధికారికంగా కూడా మరణాలు సంభవించినట్లు ఎక్కడ వివరాలు నమోదు అవ్వలేదని చెప్పి ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఏపీలో స్క్రబ్ టైఫస్ బారిన పడి 22 మంది మరణించారు. గత 2 ఏళ్ల నుంచి కూడా ఇప్పటి వరకు రాష్ట్రంలో 2000కు పైగా పాజిటివ్ కేసులు కూడా నమోదు కాగా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఎక్కువ కేసులు నమోదయ్యాయని చెప్పి ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తోంది. 2 ఏళ్ల నుంచి ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్నాయి. 2023లో 548, 2024లో సంవత్సరంలో 500 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 491 కేసులు నమోదయ్యాయి, యాక్టివ్ గా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. మరోవైపు తిరుపతి జిల్లాలోనూ కేసులు పెరుగుతున్నాయి. అలాగే కాకినాడ, విశాఖపట్నం జిల్లాలు కూడా ఆందోళనకరమైన సంఖ్యలో స్క్రబ్ టైఫస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. పరిసరాల పరిశుభ్రత, స్క్రబ్ టైఫస్ వ్యాప్తికి ప్రధాన కారణాలుగా చెప్తున్నారు వైద్యులు. అయితే స్క్రబ్ టైఫస్ వ్యాధిని సకాలంలో గుర్తిస్తే పెద్దగా సమస్య ఉండదని చెప్పి కూడా వైద్యులు సూచిస్తున్నారు. కానీ చాలా మంది జ్వరానికి వాడే సాధారణ మందులు వాడి పరిస్థితి తీవ్రమయ్యాక ఆసుపత్రులకు వెళ్తున్నారని చెప్పి తెలిపారు. అందువల్లే ప్రాణాపాయం ఏర్పడుతుంది అని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, వ్యాధి నివారణ చర్యలపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. అపరిశుభ్ర పరిసరాలు, అలాగే వ్యవసాయ ప్రాంతాలు, తేమ ఎక్కువగా ఉండే పొదల్లో తేవీటి పురుగులు, చిగ్గర్ మైట్ అంటారు, వీటిని ఎక్కువగా తిరుగుతుంది. దీని కాటు వల్లే స్క్రబ్ టైఫస్ వస్తుంది. ఈ పురుగు కొత్తది కాదని ఎన్నో ఏళ్లుగా ఉందని చెప్పి కూడా నిపుణులు చెబుతున్నారు. అయితే గత కొన్నాళ్లుగా ఈ పురుగు ఎందుకు ప్రమాదకరంగా మారిందనేది నిపుణులకు ఇంకా అంతు చిక్కడం లేదు. దేశవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్నా ఆంధ్రప్రదేశ్ లోనే మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కు సంబంధించినటువంటి కేసులు దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయడానికి, బ్యాక్టీరియాలోని రకాలను గుర్తించడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు కూడా నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం అంటువ్యాధి ప్రజారోగ్యానికి సవాలుగా మారుతున్న నేపథ్యంలో వైద్య రంగ నిపుణులను సలహాదారులుగా నియమించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజాగా అంటువ్యాధుల నివారణ వైద్య సమస్యలు, కీలక రంగాల నిపుణులతో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ టాస్క్ ఫోర్స్ వ్యాధి నియంత్రణకు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు ఈ స్క్రబ్ టైఫస్ సకాలంలో గుర్తిస్తే సమస్య ఉండదని చెప్పి కూడా ఇప్పటికే ప్రజలకు గ్రామాల్లో కూడా వైద్యులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ తొలుత జ్వరాలకు వాడే సాధారణ మందులు వేసుకోకుండా ముందే ఏదైతే బ్లడ్ టెస్ట్ ద్వారా దీన్ని గుర్తించవచ్చు అని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా పరిసరాల శుభ్రత,
మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలి. అలాగే ప్రజలు కూడా అవగాహన తెచ్చుకొని ప్రజలు కూడా చాలా ఏదైతే అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.